వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 44. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అక్షర ఆ లెహంగా వేసుకొని బయటికి రాగానే అభి అక్షరాను చూసి షాక్ కొట్టిన వాడిలా అలానే చూస్తుంటాడు. ఆ లెహంగాలో అక్షర పుత్తడి బొమ్మలా ఉంది. అభి అక్షర వైపు అలానే చూస్తుంటాడు. అక్షర అలా నడుచుకుంటూ వస్తుంటే భువి నుంచి దిగి వచ్చిన దేవకన్య నడుస్తూ వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అక్షర మెల్లగా నడుచుకుంటూ అభి ముందుకు వచ్చి, ఎలా ఉంది అభి గారు అని అడుగుతుంది. అప్పుడు అభి అక్షర మీద నుండి చూపు తిప్పుకొని, ఏదో బాగానే ఉందిలే అని చిన్నగా చెబుతాడు. అప్పుడే అక్కడికి సేల్స్ గర్ల్ వచ్చి, వావ్, నీకు ఈ లెహంగా సూపర్గా ఉంది మేడం, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఈ లెహంగా వేసుకోవడం వల్ల మీకు అందం వచ్చిందో, ఈ లెహంగా వేసుకోవడం వల్ల మీకే అందం వచ్చిందో, లేదా మీరే వేసుకోవడం వల్ల ఈ లెహంగాకి అందం వచ్చిందో తెలియడం లేదు మేడం, కానీ మీకు మాత్రం ఈ అవుట్ఫిట్ చాలా అంటే చాలా బాగుంది అని చెప్తుంది. అక్షర చిన్నగా థ్యాంక్ యూ మేడం అంటుంది. సేల్స్ గర్ల్, సరే మేడం, ఇంకేమన్నా తీసుకుంటారా? అక్షర, మా అత్తయ్యకి ఒక సారీ తీసుకుంటాను అని చెప్పగానే సేల్స్ గర్ల్, ఇటు రండి మేడం చూపిస్తాను అని సారీ సెక్షన్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ వేసిన అన్ని శారీలో నుంచి ఒక శారీ తీసుకొని, ఇదైతే అత్తయ్య గారికి చాలా బాగుంటుంది అని ఒకటి తీసి అభి గారి దగ్గరికి వచ్చి, అభి గారు, ఈ శారీ అత్తయ్య గారికి ఎలా ఉంటుంది అని అడుగుతుంది. అభి ఆ శారీ వైపు చూసి, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ బార్డర్, చాలా అంటే చాలా బాగుంది. అభికి కూడా చాలా నచ్చి, బాగుంది మామ్కి, ఇది చాలా బాగుంటుంది. అక్షర సేల్స్ గర్ల్ దగ్గరికి వచ్చి, ఆ లెహంగా ఈ శారీ ఇచ్చి రెండు ప్యాక్ చేయండి అని చెప్పి అభి దగ్గరికి వచ్చి, మీరు కూడా డ్రెస్ తీసుకోవాలి కదండి అభి గారు. అభి అవును అన్నట్టు తల ఊపుతాడు. పదండి మీరు కూడా తీసుకుందురు కానీ అని ఇద్దరు జెంట్స్ సెక్షన్ దగ్గరికి వెళ్తారు. అభి అనుకోకుండానే అక్షర చీరల మ్యాచింగ్ అయ్యే డ్రెస్ తీసుకుంటాడు. వావ్ అభి గారు, మీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అని అక్షర ఎక్సైటింగ్గా అనగానే అభి కోపంగా అక్షర వైపు చూస్తాడు. అక్షర టక్కన నోరు మూసి చిన్నగా, ఏమీ లేదండి, మీకు ఈ కలరు చాలా బాగుంటుందని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే అభి, ఏయ్ ఆగు అని పిలుస్తాడు. అక్షర అభి వైపు ఏంటి అన్నట్టు చూస్తుంటే, ఏంటే అలా ఊపుకుంటూ వెళ్తున్నాం, ఏం చేయాలి అభి గారు? అభి అక్కడే ఉన్న సేల్స్ బాయ్ని పిలిచి, ఇది ప్యాకింగ్ చేయండి అని చెప్తారు అభి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.